చూసుకొని నువ్వు ఆలోచిస్తే యెహోవా నీ కాపరిగా ఎన్నిసార్లు ఆయన నీ అవసరాలు తీర్చాడు. ప్రజలు తీర్చలేకపోవచ్చు, భర్త తీర్చలేకపోవచ్చు, భార్య తీర్చలేకపోవచ్చు, అత్తమామ తీర్చలేకపోవచ్చు, కోడలు కొడుకు తీర్చలేకపోవచ్చు. ఎవరు తీర్చకపోయినా ఒక తీర్చే మంచి కాపరి నీ పక్షంగా గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మేము ఛత్తీస్గఢ్ వదిలిపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నప్పుడు 14 సంవత్సరాల క్రితం మేము బయటకు వస్తున్నప్పుడు పేదం బిడ్డారా మీరు వండర్ అవుతారు. మేము బయటకు వచ్చాం. మా అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి నేనేం సాయం చేయాలని, మా అత్త మామ అనుకుంటున్నారు వీళ్ళకి మేమే సాయం చేయగలమని. ఎవరు సాయం చేసినా సహాయం చేయకపోయినా, ఎవరు మన పక్షంగా ఉన్నా లేకపోయినా, ఎవరు మన బాధలు అర్థం చేసుకోకపోయినా యెహోవా కాపాడు. ఆయనే మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఎందుకంటే మనకు మంచి కాపరి, ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి, ఎందుకంటే